హాయ్ అండి అందరికీ. ఈ ఫ్రాక్ అయితే చూసారు గదా! ఈ కలర్ వచ్చేసి ఆల్రెడీ మీరు మన ఛానల్‌లో ముందే చూసుంటారు. ఎందుకంటే ఈ సారీ వచ్చేసి అయితే నాదే. మదీనాలో తెచ్చుకున్నాను. బ్లౌజ్ అంత పీస్ తక్కువొచ్చిందనైతే మీకైతే ఆల్రెడీ ఆ వీడియోలో ఫస్ట్ వీడియోలోనైతే మెన్షన్ చేశాను. అయితే క్లాత్ జెయింట్ చేసి నేను స్టిచ్చింగ్ చేసుకున్నా గూడా క్లాత్ అంటే శారీ అనేది నాకు సరిపోలేదనమాట. అందుకని ఇది అలాగే ఉంటుంది కట్టుకోవడం లేదనేసి అయితే ఇలా ఫ్రాక్ మోడల్ అయితే నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. పైకి కిందికి అయితే మొత్తం ఒకటే అండి. మధ్యలో కటింగ్ అనేది ఏం లేదు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెలూన్ హ్యాండ్స్ లాగానైతే ఇచ్చేసాను. వెనకాల డోరీ ఇచ్చేసాను. అదేవిధంగా ఈ డ్రెస్ నాకు ఎట్లున్నదో జర చెప్పుర్రి. మంచిగా ఉందా లేదా కూడా చెప్పుర్రి. దీనిదైతే కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. మళ్ళీ ఇంకొక ఈ డ్రెస్ కాదు, కాకపోతే ఈ డ్రెస్ అయితే నేను వీడియో తీయలేదు. కావాలంటే ఇంకో డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇది ఎలా ఉందో చెప్పండి. అదేవిధంగా ఈ కటింగ్ అనేది కామన్గా పిల్లతల్లులకైతే పొట్ట కనిపిస్తూ ఉంటాయి కదా. ఇలాంటి కటింగ్లో మనం డ్రెస్ కనుక స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మనకు కొంచెం పొట్ట అనేది హెవీగా కనిపించదు. అదేవిధంగా లుక్ కూడా బాగుంటుంది. నాకు ఎందుకో నడుము దగ్గర కుచ్చుల డ్రెస్సులు అంటే అసలే నచ్చదు అనమాట. అందుకని అయితే నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. మొత్తానికి డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. నాకు అసలు సెట్ అయిందా లేదా ఇలాంటి డ్రెస్. ఇదైతే ఫస్ట్ టైం స్టిచ్